ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. దెర్ ఈస్ ఎ పర్పస్ బిహైండ్ ఎవ్రీథింగ్. ప్రతి దాని వెనుకతల ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం అయితే ఉంది అండి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక, ప్రతి పరిస్థితి వెనుక కూడా ఒక ఉద్దేశం అయితే దేవుడు కలిగి ఉన్నాడు. అయితే మనం అందరం కూడా దేవుణ్ణి అడుగుతాం కదా, దేవా నన్ను నడిపించండి ప్రభు అని చెప్పేసి. when we ask God to lead us, we should not be surprised when he leads us to dark times and uncomfortable situations also. కొన్నిసార్లు దేవుని మనం అడిగినప్పుడు దేవుడు మన నుండి కొన్ని సాక్రిఫైసెస్ కోరుకుంటాడు, అండ్ అలాగే కొన్ని సాక్రిఫైసెస్ చేయమంటాడు. కొన్నిసార్లు కొన్ని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. మరి మనం ప్రార్థన చేసాం కదా, ప్రభువా నిన్ను నీ యొక్క మార్గం నడిపించమన్నాను, మరి నువ్వేంటి ప్రభువా ఇటువంటి పరిస్థితుల ద్వారా నడిపిస్తున్నావు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ యొక్క సాక్రిఫైజెస్ దేవునికి మనలను చాలా చేరువ చేస్తాయండి. ఖచ్చితంగా దేవుడు ఒక ప్రణాళిక ఉండబట్టే మనలను ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా దేవుడు మనలను నడిపిస్తుంటాడు, ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా. అయితే మనం బైబిల్లో చూసినట్లయితే మరి చాలా మంది భక్తులు మరి విశ్వాస వీరులుగా మనం చెప్పుకుంటాం కదా. అందులో మొట్టమొదటిగా విశ్వాస వీరులు అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? అబ్రహాము గారు. అయితే ఈ అబ్రహాము గారు మరి కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన నడిచాడు. మరి ఆయనను దేవుడు 1 కాదు 2 కాదు చాలా సాక్రిఫైసెస్ చేయమన్నాడు. అయితే ఆయన ఎక్కడ కూడా వెనకాడలే. ముందు ప్లేస్ మారమన్నాడు, ప్లేస్ మారడానికి వెనకాడలే. అది ఒక పెద్ద సాక్రిఫైస్ అండి చెప్పాలంటే. మనల్ని ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళమంటే మనం ఎంత ఆలోచిస్తాము. అలాంటిది మొత్తాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేయమన్నప్పుడు అబ్రహాము గారు అసలు ఎక్కడా కూడా డౌట్ అనేది లేకుండా ఆయన ముందుకు కొనసాగాడు. అండ్ అలాగే బైబిల్లో జోసెఫ్ని చూడొచ్చు. ఆయన యొక్క జీవితంలో ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గుండా దేవుడు నడిపించాడు కాబట్టి ఉన్నతమైన స్థితిలో జోసెఫ్ ఉన్నారు. అండ్ అలాగే డానియల్ మరి మనం చూసినట్లయితే ఆయన ఒక బానిసగా బబులోను దేశానికి కొనుక్కోబడ్డారు. ఆయన బానిసగా బబులోను దేశానికి కొనుక్కోబడకపోతే ఆయన అక్కడ అంత ఉన్నతమైన పొజిషన్లో ఆయన ఉండేవాడే కాదు. వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్క సక్సెస్కి కనుక మనం చూసినట్లయితే దాని వెనకతలు ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే వాళ్ళు ఎక్కడ కూడా వెనుతిరగలే. మరి దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు, జలములలో బడి వెళ్ళే పరిస్థితులు రావచ్చు, అగ్నిలో పడి వెళ్ళే పరిస్థితులు రావచ్చు, కష్టమైన పరిస్థితులు రావచ్చు. ఈవెన్ దో ఐఎమ్ విత్ యూ, నేను నీకు తోడయుందును అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి భయపడద్దు. ప్రతి ఒక్క పరిస్థితి వెనుక దేవుడి యొక్క ప్రణాళిక ఉంది అని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకుందాము. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా యేసయ్యానికే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రం. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచు ప్రభువా, మా యొక్క పరిస్థితుల్లో ప్రభా మేము స్ట్రాంగ్గా ఉండడానికి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిలబడే శక్తిని నీవే మాకు దయచేయమని అడుగుచు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.